కన్యా రాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో లేదా వ్యాపారపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుండే వాటికి సంబంధించినటువంటి అంశాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఫలితాలు కూడా కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. వాటిల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. గతంలో మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి విధంగానే ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి పెద్దగా మీరు ఆందోళన చెందన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటంతటా అవే సర్దుకొని పోయే సూచనలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ వారం మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ బాధ్యతలకు అనుగుణంగా కష్టపడండి, ఫలితాలు సాధించుకోండి. మంచి ప్రాధాన్యతతో కూడినటువంటి గుర్తింపు, గౌరవాలు, కీర్తి లాభాలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. అలాగే చదువుల విషయంలో పిల్లల యొక్క అనుకూలతలు ఉంటాయి. శుభవార్తలు అందుతూ ఉంటాయి. నైపుణ్యంతో కూడినటువంటి పలు రకాల అవకాశాలు కూడా ఈ వారం మీకు అందుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. ప్రయాణాల్లో సమయపాలన పాటించటం వలన పలు రకాల దుబారాలను మీరు తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత ఉత్తమమైనటువంటి ఆరాధనను మీరు పొందగలుగుతారు. ఈ వారం ఈ కన్యా రాశి వారు విశేష శుభ ఫలితాలను పొందేందుకై శ్రీమన్నారాయణ్ణి ఆరాధించటం, పూజించటం అనేది చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఎలవేళలా మీకు రక్షణగా ఉంటుంది. అలాగే స్వామివారిని తులసీ దళములతో పూజించటము, వడపప్పు, పానకమును నివేదన చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.